సార్ మన జిల్లాకి ఎంత రిపోర్ట్లేదు దాని గురించి ఫిగర్స్ చెప్పండి. దిస్ డీపీఆర్ ఇంకా మనం చేయలేదు, ఇప్పుడు డీపీఆర్ ప్రాసెస్ లోనే ఉన్నాయి కదా. ఎంత బుక్ చేశాము? వి ఆల్రెడీ డిక్లేర్ సమ్ 500 పంచాయతీస్, సమ్ 200 సంథింగ్ పర్పస్ కి ఎంత రిలీజ్ చేశారు, ఎంత ఖర్చు బుక్ చేశాము, ఇంకా చేయవలసింది ఏమైనా ఉన్నాయని చెప్పండి. ఇందులో మాదేపల్లి, జాలిపూడి, ఆట్లంపూడి, శ్రీపర్రు, కలపూరు, చాటపూరు, కృష్ణా కాలువ టైలెండ్ విలేజ్. వీటికి బేసు డ్రింకింగ్ వాటర్ ఏలూరు కెనాల్ ద్వారా వెళ్ళాలి. ఏలూరులో ఉండేటువంటి డ్రైనేజ్ అంతా తీసుకొచ్చి మా ఇరిగేషన్ కెనాల్లో కలిపారు. టౌన్లో ఉన్నటువంటి డ్రైన్ అంతా, ఈ డ్రైన్ వాటరే వాడు తాగుతున్నారు. ఇప్పుడు జలజీవన్ మిషన్ ద్వారా మీరు ఆ గ్రామాలు ఏమన్నా ఆదుకుంటున్నారా? మీ దగ్గర ఏమన్నా ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించారా? మన ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు కూడా స్వయంగా ఆయన ఇదంతా కూడా మనం గోదావరికి వెళ్ళినటువంటి కూడా చూశాను. డ్రైనేజ్ ఏలూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి గార్బేజ్ అంతా మా డ్రైన్లో పోసారు. ఏమైతే సెప్టిక్ ట్యాంకులు ఉంటాయో సెప్టిక్ ట్యాంకుల నుంచి డైరెక్ట్ కనెక్షన్ మా వాళ్ళు తాగేటువంటి నీళ్ళకి ఇచ్చారు. ఇంకా ఇన్ని మాటలు చెప్తున్నాం, మనం ఇన్ని కౌరులు చెప్తున్నాం. మేము 9 నెలలు కలిసి మీరు వచ్చినప్పుడల్లా అడుగుతున్నాము, ప్రతిపాదన పంపించండి, ఈ శాంక్షన్ చేయించాలని. మీరు ఏమైనా పంపారా? ఇప్పుడు నా నియోజకవర్గం ఆ రోజు ధవళేశ్వరం నుంచి పైపు వేసుకొస్తాం అన్నారు. ప్రతిపాదన ఆ రకంగా తయారు చేశామన్నారు. అదేంటి రైట్ మెయిన్ కెనాల్ నా కాన్స్టిట్యూన్సీలో వెళ్తుంటే ధవళేశ్వరం నుంచి మీరు పైప్ లైన్ ప్రతిపాదన పంపించారంటారు ఏంటి అని కూడా అడిగారు. మీకు గుర్తుందా గత మీటింగ్లో? ఇప్పటికైనా ఏమైనా మార్చి ప్రతిపాదన పంపించారా? మేమేమన్నా పబ్లిక్ కి ఈ పని చేయగలుగుతాము అని చెప్పేటువంటి అవకాశం ఏమైనా కలుగుద్దా? ఇప్పుడు చెప్పండి. నేను అడిగి స్ట్రైక్ వెళ్ళిపోతానంటారేంటి? అదే పదే పదే మీరు చెప్పిందేనా? గవర్నమెంట్ అంటే ఎవరు నాకు తెలియగలుగుతున్నా? ఎవరు గవర్నమెంట్ అంటే? మీరు, మేము, ప్రజలు. మీరు స్టాండ్ అంటున్నారు. నా కాన్స్టిట్యున్సీలో కృష్ణా కెనాల్ కి టైలెండ్ నేనే, గోదావరి కెనాల్ కి టైలెండ్ దెందులూరి. ఇటు ఇరిగేషన్ కి అటు డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రగుల్ అవుతుంది మేమే. దీనికి కృష్ణాలో వదిలేసినటువంటి వేస్ట్ వాటర్ అంతా ఏలూరు ప్రజలు ప్లస్ దెందులూరు ప్రజలు, ఆ డ్రైనేజ్ వాటర్ అంతా తాగేది వీళ్ళు. దీనికి శాశ్వత పరిష్కారం రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీరు ప్రతిపాదన తయారు చేయండి. ఇటు టౌన్ కి, నా కాన్స్టిట్యున్సీకి కూడా ఉపయోగపడుద్ది, శాశ్వతంగా ఈ పరిష్కారం అవుతుందని చెప్పాము. మీరు చెప్పింది కనీసం మీరు తయారు చేసి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ కి ఏమైనా పంపారా? మీరు ఎందుకు పంపలేకపోయారు? దాని తర్వాత మీరు డిస్కస్ చేశారా? విజయేశ్వరం వాళ్ళకి ధవళేశ్వరం చెప్తున్నారా? ఎక్కడ చెప్తున్నారు? మీకు ఐడియా ఉందా? ఆర్ యు హావ్ టు టాక్ టు యువర్ డీఈస్? సో మనం ఏలూరు మెయిన్ కెనాల్, ఏలూరు కెనాల్ దగ్గర ఉంటే మనం ఎందుకు అక్కడ నుంచి తీసుకొస్తున్నామని అడుగుతున్నారు. సో దానికి నేను ఆల్రెడీ ప్రపోజల్స్ ఇచ్చామా? అది వర్కౌట్ చేయవచ్చా? ఏలూరు కెనాల్ లేదా వాళ్ళ ప్లాన్ లో? ఎప్పుడండి? ఎవరు సమాధానం చెప్పాం? మేము అడిగాం కిందసారి. మీరు చెప్పినప్పుడు మీకు ప్లానింగ్ లేదేమో. రైట్ మెయిన్ కెనాల్ నా పక్కన ఉంది, ఏలూరుకి నాకు రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇవ్వండి. మీరు ఎక్కడ విజయేశ్వరం నుంచి చేసుకొస్తారంటారండి? పైప్ లైన్ అని అడుగుతున్నా. ఎక్కడ విజయేశ్వరం, ఎక్కడ ఏలూరు?
ఎక్కడ జానంపేట ఎక్కడ 10 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే సరిపోద్దని నేను చెప్తుంటే నువ్వు 90 కిలోమీటర్లు వేసేస్తానంటావు. ఇది నిజంగా ఆచరణ సాధ్యపడే విషయాలేనా అంటున్నా. నా కళ్ళనీళ్ళు దురుతాగా ఎప్పుడండి? ఇప్పుడు నాకు కూడా మీరు ఏం డీటెయిల్ పంపిస్తున్నారో తెలియదు, నాకు కూడా రావట్లేదు అలాంటివి. సో టెక్నికల్ గా మీరు చేస్తున్నారు. సో లోకల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి ఈ పని చేద్దామనేటువంటి ఆలోచన లేదు. గవర్నమెంట్కి ప్రపోజల్ ఇచ్చింది ఎవరు? వీళ్ళే. ఏంటి గోదావరి కాలం కూడా వేసుకొస్తా అంటారా పైప్ లైన్? ఎన్ని కిలోమీటర్లు అండి విజయనగరం నుంచి ఎవరు ఎస్సీ గారు? ఎన్ని కిలోమీటర్లు వచ్చిందండి? 120 కిలోమీటర్స్ వేసుకో. నాకు ఏలూరు కూడా 10 కిలోమీటర్లతో క్లోజ్ చేస్తావా? 120 కిలోమీటర్స్ పైప్ లైన్ రన్ చేసుకొస్తావా? ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు 15th ఫైనాన్స్ జిల్లా పరిషత్లో మీరు ఈ పెట్రోల్ బెడ్లకి ఏం పెట్టారు? ఏం యాక్షన్ ప్లాన్ తయారు చేశారు? ఈ సమ్మర్ వచ్చింది, గత 5 ఏళ్లుగా పెట్రోల్ బెడ్స్ అనేవి ఒక్క దానికి కూడా శాండ్ చేంజ్ చేయలేదు. మీరేం చేస్తున్నట్టు? జిల్లా పరిషత్ ఏం చేస్తున్నట్టు? దేనికి ఏమేం చేశారు మీరు జిల్లా పరిషత్లో? 15th ఫైనాన్స్ లో మనం ఆర్డబ్ల్యూఎస్కి ఎంత ఖర్చు పెట్టాలి? అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి. అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? ఏమేమి ఖర్చు పెట్టారు? ఏ ఊర్లో మీరు ఇచ్చారు? ఇంకా మీ దగ్గర ఎంత ఉంది? ప్రశ్నలు అడుగుతారు. ఎస్సీ చెప్పొచ్చు, సిఓ అని చెప్పొచ్చు. అవన్నీ వేరే కాన్స్టిట్యున్సీలోనేమో ఆర్డర్స్ ఇచ్చారు. నా కాన్స్టిట్యున్సీ పక్కా పెట్టేసి బయటికి రాకుండా చేశాను. ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ చెప్పకుండా. ఎందుకని? ఏంటి జంతువులు చేసిన తప్పేంటి? జంతువులకి ఏంటి పాపం? నేను ఎమ్మెల్యే అవడమా? ఎందుకు ఆ ఫైల్ క్లియర్ అవ్వలేదు? నా వర్క్స్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఎందుకు రావాలి? మేము అడిగి ఎవరు ఈ అసెంబ్లీకి వెళ్తున్నాను ఒకసారి పొద్దున రండి అని మీరు ఎందుకు రాలేకపోయారు? కారణం ఏంటి? తర్వాత అనుకుంటే తను బిజీగా ఉన్నారు సార్, ఎక్కడ దొరకలేదు సార్. రోజు నేను ఇంటికి వచ్చాను కదా, నేను ఎవ్రీడే నేను ఇంటికి వస్తాను కదా. అదండి మీరు ఎవరు ఫోన్ చేశారు? నేను దొరకలేదంట. నాకు ఫోన్ చేశారా? నాకు చేయరా? సార్ మా జేఈ గారికి ఫోన్ చేయాలి. ఎవరు మీరు చేసి మీరు చేయి ఎవరు? మొన్న చెప్తే మొన్న ఏం చెప్పాడు? అంటే లేరని చెప్పారు సార్. పొద్దున్నే వెళ్ళిపోతున్నారు. అవును పొద్దున్నే వెళ్తున్నాను. పొద్దున్నే రావాలి. మీకోసం అసెంబ్లీ ఆగదు కదా, పొద్దున్నే వెళ్ళాలి. మరి కాదు కదా కౌరు పెట్టా మాట్లాడటానికి. మీరు రావడానికే మీకు ఇబ్బందిగా ఉంది. పద్ధతి మార్చుకోండి. మీరు అన్నట్టు ప్రపోజల్స్ పంపించాం. అన్ని వేరే వేరే కాన్స్టిట్యున్సీలోవి అప్రూవ్ అయ్యింది. నాది అవలా, నాది ఎంచుకోలేదు. ఇన్ని నెలలు అయింది కదా అని కనుక్కుందామని ఈయన పిలిస్తే ఈయన రాలా. ఈయన కొత్తగా వచ్చారట ఇన్ఛార్జ్ అంట. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఒకే ఇచ్చినప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు అంత కరెక్ట్ కాదు కదా, రాలేదంటున్నారు. ప్యాట్ ఏమైంది? 3 నెలల క్రితం ఇచ్చా. డిసెంబర్ లాస్ట్ వీక్ లోనే సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఇచ్చిన తర్వాత మీరు నాకు 20 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు ఖర్చు అయిపోయింది. ఈ రాలా, ఈ దీంట్లో ఉన్నాయి కదా అని నేను అవి పెట్టలా. ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ లో ఇవి పెట్టామండి. ఇవి దీంట్లో ఉన్నాయి కదా అని ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఇచ్చి జిల్లా పరిషత్లో ఉన్నాయి కదా అని వదిలేసా. ఈ 20 కోట్లు ఖర్చు అయిపోయింది తప్ప ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పైకి రాలి బయట. ఆ ఏ ఎస్టిమేట్లు వేస్తే ఆ ఎస్టిమేట్ కాపీని జిల్లా పరిషత్ ఫార్వర్డ్ చేయమన్నాం. 15th ఫైనాన్స్ లో వీళ్ళు పచ్చగా డ్రింకింగ్ వాటర్ ఎట్లా ఖర్చు పెట్టాలి కాబట్టి అవి ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మేడం, జిల్లాలో నా కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తం జిల్లాలో ఎంపీ గారు ఈ వైఎస్ఆర్ అన్ని ఇప్పుడో కట్టారు. వీటికి రైలింగ్స్ పోయినాయి, స్టెప్స్ లేవు. వీటిని కడగడం కానీ బ్లీచింగ్ చేయడం కానీ దాని మీద ఎక్కడానికి కానీ కన్వీనియంట్ లేక అది క్లీన్ చేయగలం. ఇవి ఏదైతే 15th ఫైనాన్స్ అమౌంట్ ఉందో అది 100% కూడా డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ట్యాంక్ రిపేర్స్ కానీ మెట్లకు కానీ ఖర్చు పెట్టచ్చు.
కొద్దిగా ఏమన్నా ఉంటే జిల్లా అంతా కూడా ఇస్తే అన్ని పంచాయతీలలో హ్యాపీ అవుతారు. నా కాన్సెన్సీ అని కాదు, ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ ఏమని అడిగితే దానికి ఉన్న దాన్ని బట్టి కాన్సెన్సీకి ఇన్ని లక్షలను లేదా ఇన్ని వర్క్లను ఇచ్చి ఎట్లా ఉంటే అందరితో వేసుకోవడం అక్కడ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ పంపించి మీరు రికమెండ్ చేసి పంపిస్తే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఒక్కడి వల్ల కాకపోతే నాతో పాటు ఏలూరు ఎమ్మెల్యే గారిని మా ఎంపీ గారిని కూడా వేసుకోవాలి. స్కీమ్ ఏదైతే ఉందో అది 200% ఉపయోగపడుతుంది పబ్లిక్ కి. కానీ మన వాళ్ళ యొక్క ఆలోచన విధానం తప్పు వల్ల గతంలో చేసిన పనులు అట్లనే చేశాడు, ఇప్పుడు కూడా అట్లాగే డైవర్ట్ చేస్తున్నారు. అన్ని తెలుసు కూడా, వీళ్ళకి తెలియదు కాదు అన్ని విషయాలు వీళ్ళందరికీ తెలుసు. ఏదో పని అయిపోతాయి, 2 ఏళ్ళలో మన గురించి ట్రాన్స్ఫర్ అయిపోతాం, మనకి ఎందుకు జిల్లాలో లేకపోతే అని చైతన్యం తప్ప లేకపోతే మాకు ఏదో ఏంటి కర్మ. ఇలాంటి పెద్ద యూనిట్ కూడా ఈసారి ఫోకస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అక్కడ సెక్రటరీ ఇండస్ట్రీస్ నుంచి రావాలి. No, we will get it from the state officer. అట్లా ఏమైనా ఉంది, వాట్ ఇస్ ఏమైనా ఉందా, వాట్ ఇస్ వచ్చినటువంటి ఎంపీ క్యాన్సిల్ చేసి ఆ బిల్ ఏమో రాలేదు, వర్క్ ఏమో కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చి పని చేయకుండా అలాంటి పనులు మనం చేయకూడదు. ఆయన ఇచ్చి పని చేయకుండా ఉండిపోయినటువంటి అమౌంట్ ఏమైనా ఉంటే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఆల్రెడీ పాత ఎంపీ శాంక్షన్ ఇచ్చి వర్క్ కంప్లీట్ అయితే ఆ వర్క్ చేసిన వాడు టీడీపీ వాడు కాబట్టి వాడికి ఆ పేమెంట్ ఇవ్వకుండా ఉండడం కోసం వర్క్ క్యాన్సిల్ చేస్తారు. ఇంత దుర్మార్గం చూడండి కలెక్టర్ గారు. కొద్దిగా పేమెంట్ వచ్చేటట్టుగా సిపిఓకి డైరెక్షన్ ఇవ్వండి మేడం. ఈ ఇయర్ టేక్ ఫార్వర్డ్ అవుతాయి, 2 years వరకు ఆ టేక్ ఫార్వర్డ్ టైం ఉంటుందండి. 18 months టైం ఉంటుంది. వాళ్ళకి పిలిచి ఆ అమౌంట్స్ లో మనము ఇచ్చేయగలుగుతామంటే వాళ్ళ బిల్స్ అన్ని క్లియర్ చేయించుకొని ఇప్పుడు ఇచ్చేసేయండి. సరే ఇచ్చేసేయండి. వదిలేసు ఈ 5 years ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ని వీళ్ళేం టచ్ చేయాలి, ఇవన్నీ ఎట్లా ఉండిపోయి. రెండోది డిఆర్డిఏ ద్వారా మేడం ప్రతి విలేజ్లోనూ 16 లక్షలతో ఒక బిల్డింగ్ జిల్లా అంతా శాంక్షన్ చేశారు. ఉన్నటువంటి బిల్డింగ్ ఆ స్టేజ్లో అట్లా వదిలేసారు, వాటికి పేమెంట్ రావాలి. ఎప్పుడు పేమెంట్ ఇస్తారు అని అన్నారు. కానీ మనం దాని మీద ఏమైతే డిఆర్డిఏ ద్వారా ఆ పేరేంటయా బిల్డింగ్స్ పేరు వివో విలేజ్ ఆర్గనైజేషన్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి 16 లక్షలు చొప్పున ఇచ్చారు. దాంట్లో ఎన్ఆర్జీఎస్ టైప్స్ అని ఇచ్చారు. అవి ఆ వర్క్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి ఈగర్ అది మీరే కదా సబ్జెక్టు. అవి ఏవే స్టేజ్లో ఉన్నాయి ఆ నియోజకవర్గం కాదు జిల్లాలో వాటిని ఏ విధంగా మనం కంప్లీట్ చేసి ఆ కాంట్రాక్టర్ అంటే లీడరే, ఆ ఓల్డ్లో లీడర్ని బలంగా కట్టించాం మేమే. వాళ్ళందరినీ బయటపడేసేటువంటి మార్గాన్ని ఆలోచించండి. అది ఎదురుగా కాదు, జిల్లాలో ఏమైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఆ పేమెంట్ పట్టండి. మన వాళ్ళకి రావాల్సిన డబ్బులు 100 కోట్లు ఆల్రెడీ సివిల్ సప్లైస్ వాళ్ళకి పెండింగ్ ఉంది సార్. ఆ డబ్బులు ఇస్తేనే మనం ఈ బిల్డింగ్స్ పేమెంట్ అన్నప్పుడు అప్పుడు దాని నుంచి పెట్టారు సార్. ఇప్పుడు ఆ లెటర్ ఆల్రెడీ మీకు కూడా ఆ రోజు కలెక్టర్ గారి ద్వారా అవును సార్. ఆ డబ్బులు వస్తే చాలా వరకు పేమెంట్స్ మనం ఇచ్చేది సార్. 640 ఆల్రెడీ వేరే స్టేజెస్ లో ఆగిపోయినాయి సార్. అది మనకి అప్పుడు 530 కోట్లతోటి టేకప్ చేసేది సార్. మన డామా ప్లస్ డిఆర్డిఏ ఫండ్స్ ఈ ప్యాడీ అమౌంట్ తోటి టైఅప్ చేసి పెట్టారు సార్. అది భాస్కర్ గారు ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళిన వాళ్ళు సార్. కోర్టుకి వెళ్ళిన అందరికీ ఇవ్వాలి సార్. అసలు మొత్తం ఎన్ని బిల్డింగ్లు అట్లా సార్. తప్ప ఉన్నాయి సార్, ఉన్నాయి సార్.
అంటే ఈ రోజు దిశా మీటింగ్ అనేది ఫైల్ అయితే మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా పర్చేస్ చేస్తాం. మీరు 3.5 కోట్ల నా దగ్గర పెండింగ్ ఉందంటారు. మీరు చెప్తుంది కోర్టుకి వెళ్ళిన కేసు వరకే చెప్తున్నారు. అంటే అఫిడవిట్ వేస్తాం కాబట్టి కోర్టుకి వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి కదా, ఉన్నాయి సార్, జిల్లా అంతా తెప్పించాలి కదా, జిల్లా అంతా మనం మాట్లాడాలి కదా. ఉన్నాయి సార్, రెడీగా ఉన్నాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు సార్. కోర్టు కేసులు కాదు, కోర్టు కేసులు లేనట్లు కూడా వీళ్ళు మనకి ఎప్పటికప్పుడే పంపిస్తున్నారు సార్. లాస్ట్ 5 years లో దీని మీద పేమెంట్ మీద గవర్నమెంట్ దృష్టి పెట్టలేదు కాబట్టి అది అలా అయిపోయింది. అవన్నీ ఏమైంది, ఎవరు అజమాయిషీలో ఉన్నాయి. అదన్నీ ఎంపీడీఓస్ GSWS కి ఇప్పించారు సార్, ఆ రెండు కంప్యూటర్స్ సచివాలయాలకి. అప్పుడే 5 years బ్యాక్ ఇప్పించారు సార్. కంప్యూటర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు సార్. మరియు బిల్డింగ్ లో ఉన్న కంప్యూటర్ అవును సార్, గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నదానికి ఉంది సార్. కంప్యూటర్ హ్యాండ్ ఓవర్ చేయండి. అవును సార్. మరి మన నాటిని సచివాలయం ఇచ్చే పని ఉంది అంటే అప్పటికి ఇంకా మన వివో బిల్డింగ్స్ అవ్వలేదు కాబట్టి వివో బిల్డింగ్ ఇచ్చారు కంప్యూటర్. అవును సార్. అది ఆళ్ళు వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ పిల్లలకి ఆడకి ఎడ్యుకేట్ చేద్దామని బిల్డింగ్లు కట్టారు. ఆ కంప్యూటర్ వాళ్ళకి ఇచ్చారు. ఆడ దాంపత్యం ఇచ్చే పని ఉందండి. అంటే అప్పటికి ఇంకా వివో కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇప్పించారు అక్కడ జిల్లాలో బీసీ కార్పొరేషన్ అలాగే మీకు తెలియదు. నేను ఇప్పుడు అడుగుతానే వెళ్ళిపోయింది. కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వలేదు మేడం, ఇప్పుడు చెప్పారు మేడం, ఇప్పుడు ఇవ్వలేదు. డేట్ సర్టిఫికేట్లు పెట్టి ఒక ఆమె పెడితే ఆమెకి ఇచ్చారు. అసలు ఆమె మొదలు పెట్టి ఆమె హైకోర్టు దాకా పోయింది. ఆయా పోస్ట్ కోసం హైకోర్టుకి వెళ్ళి స్టే ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ డేట్ సర్టిఫికేట్ ఇప్పటికి వీళ్ళేమి యాక్షన్ చేయాలి. ఆ అమ్మాయికి ఆయా పోస్ట్ ఇవ్వాల, అమ్మాయికి ఆయా పోస్ట్ ఇవ్వాల. ఆ అమ్మాయి వేసింది కదా, ఆ అమ్మాయి కదా జెన్యూన్, ఆ అమ్మాయికి ఇచ్చేయాలి పోస్ట్. అమ్మాయికి పోస్ట్ ఇవ్వలేదు. ఆమె ఎవరైతే లేని సర్టిఫికేట్ తెచ్చి పోర్చురీ చేసి సర్టిఫికేట్ ని పెట్టిందో ఆ మీద క్రిమినల్ కేసు పెట్టమన్నాం. ఆ మీద కంప్లైంట్ కూడా రైజ్ చేయాలి. మన ఐసీడీఎస్ ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత అది స్కూల్ నుంచి అది ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసినాక ఆ వినిత అనే అమ్మాయిని అనుమతితో టెర్మినేట్ చేయడం జరిగింది. టెర్మినేట్ చేయడం కాదు కదా, మా క్రిమినల్ కేసు పెట్టాలి కదా. ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం అంటే అది ఉంది కదా మీ మీద. ఎందుకు మీరు నామజాతం పెడతారు? ఆమె ఎస్సీ కూలీ నాలి చేసి బతుకుతుంది. మీరు చేసినటువంటి పని వల్ల 50,000 కట్టి లాయర్కి మీకు ఉద్యోగం రాకపోగా హైకోర్టు పోయింది. నాకు ఇంతకేం చేస్తారు మీరు? కోర్టు ఆపితే ఆపేది లేదా అమ్మాయికి ఇచ్చేసారు జాబ్. అమ్మాయి మోసం చేసి జాబ్లో జాయిన్ అయ్యింది. క్రిమినల్ కేసు పెట్టమన్నాడు. శాంక్షన్ ఇచ్చారు. అది ఒక స్టేజ్ దాకా స్లాబ్ అయింది. వీళ్ళు క్యాన్సిల్ చేశారు. తహసీల్దార్ మీదే మేడం, మీ ఆఫీసే కడితే ఇప్పుడు దాన్ని అలా ఉండిపోయింది. స్లాబ్ చేసి ఒక 50 లక్షలు అయితే కంప్లీట్ గా అయిపోతుంది. తహసీల్దార్ ఆఫీసులో దీంట్లో పెట్టాం. ఇంకోటి ఏంటంటే ఎస్పీ గారు మనకి ఖాళీ బిల్డింగ్ ఉంటే మనలో ఉండే మేము చూసుకుంటా ఉంటాం. డాక్టర్ గారు మీరు పర్మిషన్ ఇస్తే నాకు పెద్దపాడులో సచివాలయం 1 ఖాళీ ఉంది బిల్డింగ్ రెడీగా. దాన్ని కొద్దిగా చిన్న చిన్న రిపేర్స్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా డాక్టర్ గారు పర్మిషన్ ఇస్తే దాన్ని పోలీస్ స్టేషన్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పోలీస్ స్టేషన్ ఎదుర్కొన్నా కొత్త బిల్డింగ్ పెట్టారు. హాస్పిటల్ అంతా ఒకే కాంపౌండ్ ఉన్నాయి, ఒకే కాంపౌండ్ అంతా. నేను మండల పరిషత్లో వాళ్ళ తీర్మానం పెట్టించాను ఇచ్చేమని. అక్కడ ప్రొసీజర్ ప్రకారం అక్కడ పెట్టించాను. ఒకవేళ మీరు కూడా ఏమన్నా చెప్పాలంటే చెబుతాను, మాట చెప్పండి. అట్లాగే పెద్దలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సర్కిల్ ఆఫీస్ కింద ఇవ్వడానికి ప్రపోజల్ పెట్టాను. మా బీజన్ కూడా ఫీల్డ్ తీసుకెళ్దాం మొత్తం ఫారెస్ట్లోకి.
కార్లు తీసుకెళ్తే కానీ వెళ్ళబోదు వాళ్ళకే కార్లు తెప్పిస్తా ఒక రైలు చూద్దాము, ఎంపీ గారు కూడా వస్తారు, నేను మాట్లాడతానని చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నాడు. రాష్ట్రంలో మీరు, నేను, మేడం గారు, ఆయన సీసీ